కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణమైంది. వరి పొలాల్లో ఎక్కడికక్కడే వర్షపు నీరు చేరింది. వరి కుప్పలు సైతం తడిసి ముద్దలుపోయాయి. ఇక తీవ్రంగా నష్టపోయిన సిక్కోలు రైతులు లబోదిబోమంటున్నారు. తెచ్చిన అప్పులు కూడా తీరే పరిస్థితి లేదంటున్నారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన సిక్కోలు అన్నదాతలపై ఓ రిపోర్ట్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఖరీఫ్ సీజన్లో వరి మంచి దిగుబడి రావడంతో అన్నదాతలు సంతోషించారు. అయితే మొదట్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు పడ్డారు రైతులు. అవస్థలు పడి పైరుకు సాగునీరు అందించారు. అక్టోబర్లో పొట్ట దశలో ఉన్న సమయంలో తుఫాన్లు వచ్చాయి. కోత దశలో ఎడతెరిపి లేని వర్షం పడింది. దీంతో జిల్లాలోని 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటున్నారు రైతులు. ఇదే దీనస్థితిలో కానీ ప్రభుత్వం ఆదుకోలేకపోతే వచ్చే సంవత్సరం కూడా ఎవరు రైతు అనేవాడు ముందుకు వచ్చి వ్యవసాయం చేయలేడు. భారతదేశంలో మరి దిగుబడి ఉండదు, తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయనేసి మేము విన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పొలాల్లో కోసిన వరి పంటంతా నీటిలోనే ఉండిపోయింది. వారం రోజులు వర్షం తెరిపివ్వకపోవడంతో కుప్పల్లో ధాన్యం రంగు మారింది. తడిసి ముద్దైన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. చాలా అంటే నేడు ఒక 30 బస్తాలు ఎకరాకు వచ్చాయండి. ఈ సంవత్సరం వస్తాయి అనుకున్నాం కానీ ఆ మయంకాన నీళ్ళు లేవు, నీళ్ళు తక్కువైపోయినాయి. ఈ వర్షాలు అప్పుడు లేవు. ఇప్పుడు వర్షాలు పడ్డాయంటే కుప్పలెట్టినాము, కోసి కోయడం పెట్టాము. అవి కొద్ది పాయ వస్తాయి. అవి కొంటారో లేదో తెలీదు. మరోవైపు జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, గారా, పొందూరు, ఎచ్చెర్ల, లావేరు ప్రాంతాల్లో వరికోత ఆలస్యమైంది. ఇంకా సుమారు 70,000 ఎకరాల వరకు వరికోతలు కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు కూడా ఇబ్బందిగా మారింది. ఫలితంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. అంతా ముంచేసింది. మరి ఏం చేస్తాం? ఎకరాకి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టామయ్యా. చేతికి వచ్చిన పంట పిరుకుల వల్ల పంట మరి చేతికి రాలేదు. కొంత కోత కోసాము, కొంత కుప్పలు పెట్టాము. ఇంకా ఉన్నటువంటి పొలము ఉండిపోయింది. ఈ వర్షానికి దొరికిపోయింది. ఇక పెసర, మినప పంటలపైన వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు పంట పొలాల్లో నిల్వ చేసిన వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో కోత కోసిన వరికంకులు మొలకలు వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు రైతులు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.